హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్ లా సెట్లోని పార్ట్ జీకే అండ్ మెంటల్ అబిలిటీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఈజ్ 24 years older than his son. In 2 years his age will be twice the age of his son. The present age of his son is option A 21 years, option B 22 years, option C 20 years, option D 18 years. Correct answer is option B 22 years. ఇక్కడ మనం మ్యాన్ ఏజ్ ఎమ్ అనుకుంటే కరెంట్ ఏజ్, అలానే సన్ ఏజ్ వచ్చేసి ఎస్ అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ఫ్రెండ్స్. మ్యాన్ ఈజ్ 24 years ఓల్డర్ దాన్ హిస్ సన్ అని. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే మ్యాన్ 24 years ఓల్డర్ అన్నారు కదా ఫ్రెండ్స్. సో సన్ కంటే ఎస్ ప్లస్ 24 = ఎమ్ అనమాట. ఇక్కడ మనకు మ్యాన్ ఏజ్ వచ్చేసింది అనమాట. అలానే 2 years హిస్ ఏజ్ విల్ బీ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఈ లైన్ నుంచి మనము ఈక్వేషన్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 years ఓల్డర్ అన్నారు కాబట్టి m+2 = 2 of s+2 అనమాట. దీన్ని మనం సాల్వ్ చేస్తే కనుక మనకు ఆల్రెడీ ఎమ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. పైన ఆ సెంటెన్స్ని పట్టేసి ఈక్వేషన్ మనం ఫామ్ చేసుకున్నాం కదా, m=s+24 అనేసి. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్లో s+24 + 2 = 2s+4, s+26 = 2s+4, 26 - 4 = 2s - s, s = 22. ఇక్కడ మనకి 22 years కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సన్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 22 years. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్ 9, 19, 21, 43, 45. ఆప్షన్ ఏ 81, ఆప్షన్ బి 91, ఆప్షన్ సి 89, ఆప్షన్ డి 99. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 91. ఇక్కడ మనము వాళ్ళు ఇచ్చిన నెంబర్ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము సీక్వెన్స్ ఏముంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. 9, 19, 21, 43, 45. ఇక్కడ 9 × 2 18 +1 × 2 +1 సిరీస్ ఫాలో అయ్యారు ఫ్రెండ్స్. 19 వచ్చింది. తర్వాత 19 నుంచి 21కి 19 + 2 చేస్తే 21 వస్తుంది. మళ్ళీ తర్వాత 21 × 2 42 +1. సేమ్ మనం 9 + 2 +1 సిరీస్ ఫాలో అయినట్టు నెక్స్ట్ +1 9 × 2 +1 సిరీస్ ఫాలో అయితే 43 వస్తుంది ఫ్రెండ్స్. 43 + 2 ఫాలో అయితే నెక్స్ట్ 45 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి మళ్ళీ × 2 +1 చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. 45 × 2 = 90 +1 = 91. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 91. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్ 19, 29, 40, 44 and so on. Option A 50, option B 52, option C 54, option D 48. Correct answer is option B 52. ఇక్కడ ఇచ్చిన నెంబర్ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మనం ఫస్ట్ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 19, 29, 40, 44. 29 - 19 10 వస్తుంది ఫ్రెండ్స్. అలానే 40 - 29 11. 40 - 44 4 వస్తుంది. అంటే ఇక్కడ మన డిఫరెన్సెస్ చూసుకుంటే 10, 11, 4 ఇలా ఉంది ఫ్రెండ్స్. 1 + 9 10 ఇలా చూసుకుంటే 29 - 19లో 19లో 1 + 9 10 ఉంది. 11కి వచ్చేసి మనకు 29లో 2 + 9 11. అండ్ నెక్స్ట్ 4 వచ్చింది డిఫరెన్స్ మనకి. 4 + 40 + 0 వచ్చేసి 4 అవుతుంది ఫ్రెండ్స్ డిఫరెన్స్ 40లో. కాబట్టి మనకి ఇక్కడ డిఫరెన్సెస్ ఇక్కడ లాస్ట్ నెంబర్ ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకు 44. 44లో 4 + 4 8, అంటే నెక్స్ట్ డిఫరెన్స్ మనకి 8 వస్తుంది అనమాట. అప్పుడు 44 + 8 = 52. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ ఆఫ్ నంబర్స్ 2880, 480, 92, 24, 8, 4. ఆప్షన్ ఏ 92, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 480, ఆప్షన్ డి 8. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 92. ఇక్కడ ఇచ్చిన నంబర్ సిరీస్లో ఏది రాంగ్ నెంబరో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 288 / 6 చేస్తే 480 వస్తుంది ఫ్రెండ్స్. అలానే 480 / 5 చేస్తే 96. 96 / 4 చేస్తే 24 వస్తుంది. అండ్ 24 / 3 చేస్తే 8. 8 / 2 చేస్తే 4. అంటే 6, 5, 4, 3, 2తో డివైడెడ్ చేస్తే మనకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. సీక్వెన్స్ ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ మనకి
480 డివైడెడ్ బై 5 చేస్తే 96 రావాలి ఫ్రెండ్స్. కానీ మనకి ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ గివెన్ సీక్వెన్స్‌లో 92 ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకి 92 అనేది రాంగ్ నెంబర్ అనమాట. 96 ఉండాలక్కడ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 92. ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వై ఐ యామ్ ఎ హిందూ? ఆప్షన్ ఏ బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ బి శశి థరూర్, ఆప్షన్ సి కంచె ఐలయ్య, ఆప్షన్ డి దీనా దయల్ ఉపాధ్యాయ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శశి థరూర్. ఇక్కడ వై ఐ యామ్ ఎ హిందూ అనే బుక్ ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ బి శశి థరూర్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్. Next question, who was Gandhi's personal secretary and also translated his autobiography into English, which was originally written in Gujarati? Option A Mahadev Desai, option B Muhammad Abdul Rahman, option C Veluthampi Dalav, option D Indumati Chaman Lal. Correct answer is option A Mahadev Desai. ఇక్కడ మహాత్మా గాంధీ పర్సనల్ సెక్రటరీ అండ్ అతను వచ్చేసి మళ్ళీ ఆయన ఆటోబయోగ్రఫీ గుజరాతీలో రాసి ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అతను ఎవరు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అతను వచ్చేసి మహాదేవ్ దేశాయ్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూపీఐ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్స్? ఆప్షన్ ఏ యూనియన్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఆప్షన్ సి యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఆప్షన్ డి యూనిఫామ్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇక్కడ యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనం ఆన్లైన్ పేమెంట్స్ చేస్తాం కదా, అందులో యూపీఐ ఉంటుంది కదా, దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా అండ్ ఈస్ కరెంట్లీ నౌన్ యాజ్ వివేకానంద యువ భారతి కిరంగన్. How is it better known as? Option A Salt Lake Stadium, option B Eden Garden Stadium, option C Motera Stadium, option D Kalinga Stadium. Correct answer is option A Salt Lake Stadium. వివేకానంద యువ భారతి కిరంగన్ స్టేడియం అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టేడియం ఫ్రెండ్స్. ఇంకొక పేరు బెటర్గా ఏమని పిలుస్తారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సాల్ట్ లేక్ స్టేడియం అని కూడా పిలుస్తారు అనమాట దాన్ని. Next question, which institution launched the Deep Ocean Mission? Option A Niti Aayog, option B International Seabed Authority, option C Ministry of Earth Sciences, option D United Nations Environment Program. Correct answer is option C Ministry of Earth Sciences. Next question, when is International Human Solidarity Day observed globally? Option A 28th December, option B 21st December, option C 22nd December, option D 17th December. Correct answer is option A 28th December. ఇంటర్నేషనల్ హ్యూమన్ సోలిడారిటీ డే గ్లోబల్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. వచ్చేసి 28th December సెలబ్రేట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాప్ డెవలప్డ్ బై నిమ్హాన్స్ బెంగళూరు, ఏఎఫ్ఎంసి పూణే అండ్ సీడక్ పూణే, which aims at mental well-being of Indian citizens? Option A Rohini, option B Manas, option C Kalpana, option D Aditya. Correct answer is option B Manas. నిమ్హాన్స్ బెంగళూరు వాళ్ళు అలానే ఏఎఫ్ఎంసి పూణే అండ్ సీడక్ పూణే వాళ్ళు ఒక యాప్ డెవలప్ చేశారు ఫ్రెండ్స్. దాని మెయిన్ ఎయిమ్ అంటే మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఆ యాప్ పేరు ఏంటంటే మానస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డీజెనరేటివ్ బ్రెయిన్ డిసీజ్ దట్ యూజువల్లీ స్టార్ట్స్ ఇన్ ద లేట్ మిడిల్ ఏజ్ ఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్ రిజల్టింగ్ ఇన్ ప్రోగ్రెసివ్ మెమరీ లాస్, ఇంపైర్డ్ థింకింగ్, డిస్ఓరియంటేషన్ అండ్ చేంజెస్ ఇన్ పర్సనాలిటీ అండ్ మోర్? ఆప్షన్ ఏ నార్కోలెప్సీ, ఆప్షన్ బి పార్కిన్సన్స్ డిసీజ్, ఆప్షన్ సి అల్జీమర్స్ డిసీజ్, ఆప్షన్ డి ఇన్సోమినియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అల్జీమర్స్ డిసీజ్. Next question, which technology is used by cryptocurrencies to record and secure every transaction in a public ledger? Option A Tally, option B Artificial Intelligence, option C Blockchain Technology, option D Acrobat. Correct answer is option C Blockchain Technology. క్రిప్టోకరెన్సీ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తుంది డైలీ ట్రాన్సాక్షన్స్ పబ్లిక్ లెడ్జర్లో సెక్యూర్గా ఉంచడానికి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే దాన్ని యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్.
Next question. The Central Board of Direct Taxes has set up National E-Assessment Center in option A Kolkata, option B Mumbai, option C New Delhi, option D Bangalore. Correct answer is option C New Delhi. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు నేషనల్ ఈ అసెస్మెంట్ సెంటర్ అనేది ఎక్కడ పెట్టారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అది ఢిల్లీలో పెట్టారనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. Which IIT has launched Kisan mobile application for the farmers as a part of Gramin Krishi Mausam Seva? Option A IIT Bombay, option B IIT Rurik, option C IIT Gaumati, option D IIT Kharagpur. Correct answer is option B IIT Rurik. ఇక్కడ గ్రామీణ్ కృషి మౌసమ్ సేవ కిసాన్ అప్లికేషన్ ఏ ఐఐటి లాంచ్ చేసిందని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఫార్మర్స్ కోసము. ఏ ఐఐటి లాంచ్ చేసిందంటే ఐఐటి క్రూరిక్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా టు ఇష్యూ ఎలక్ట్రికల్ బాండ్స్? ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేవి ఇండియాలో ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఇష్యూ చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఫియర్లెస్ గవర్నెన్సీ? ఆప్షన్ ఏ సుబ్రహ్మణ్యన్ స్వామి, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి కిరణ్ బేడి, ఆప్షన్ డి బిమల్ జలన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిరణ్ బేడి. ఫియర్లెస్ గవర్నెన్స్ అనే బుక్ ఆథర్ ఎవరని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఫియర్లెస్ గవర్నెన్సీ బుక్ ఆథర్ వచ్చేసి కిరణ్ బేడి గారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. హూ రోడ్ ద ఫేమస్ సాంగ్ సారే జహాన్ సే అచ్చా? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి జయదేవ్, ఆప్షన్ సి మహమ్మద్ ఇక్బాల్, ఆప్షన్ డి బంకిం చంద్ర చటోపాధ్యాయ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహమ్మద్ ఇక్బాల్. సారే జహాన్ సే అచ్చా అనే ఫేమస్ సాంగ్ ఎవరు రాశారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎవరు రాశారంటే మహమ్మద్ ఇక్బాల్ గారు రాశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియు? ఆప్షన్ ఏ కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్, ఆప్షన్ బి కంప్యూటర్ ప్రిన్సిపల్ యూనిట్, ఆప్షన్ సి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆప్షన్ డి కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ సిపియు ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ మనం ఈజీ క్వశ్చన్ అని నెగ్లెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఆప్షన్స్ అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి. ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. స్పెల్లింగ్ కూడా చూసుకొని పెట్టండి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 1984? ఆప్షన్ ఏ థామస్ హార్డీ, ఆప్షన్ బి ఎమిలే జోలా, ఆప్షన్ సి జార్జ్ ఆర్వెల్, ఆప్షన్ డి వాల్టర్ స్కాట్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జార్జ్ ఆర్వెల్. Next question. The first radio program in India was broadcasted by the Radio Club of Dash in the year 1923. Option A Delhi, option B Bombay, option C Madras, option D Lucknow. Correct answer is option B Bombay. ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ ఇండియాలో బ్రాడ్కాస్ట్ చేసిన రేడియో క్లబ్ 1923లో ఏది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ క్లబ్ బ్రాడ్కాస్ట్ చేసిందంటే బాంబే రేడియో క్లబ్ బ్రాడ్కాస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అది 1923లో. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.